వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే ఇటు 5 రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు ప్రక్రియ కూడా మొదలు కానుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు చూసుకున్నట్టయితే గనక ఎడతెరగని కసరత్తు 8 గంటల పాటు సాగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం, అలాగే పూర్తి కాని వడపోత, మరోసారి భేటీ కానున్న కమిటీ, వామపక్షాలతో పొత్తు అంశ బాధ్యతలు, పట్టిక అప్పగింత. ప్రధానంగా చూస్తున్నట్టయితే నిన్న స్క్రీనింగ్ కమిటీ చాలాసేపు సమావేశం కొనసాగింది. అయితే ఈ సమావేశంలో ఎటువంటిది కూడా ఇంకా తేల్చలేదు. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. మరి ఈ కసరత్తు ఎప్పటికి పూర్తి కానుంది, అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గానే మారింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కోడ్ కుయ్యక ముందే తాయిలాలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, చీరలు, గడియారాలు, ముందస్తు పంపిణీపై నేతల దృష్టి, డ్రైవింగ్ లైసెన్స్ల క్యాంపులు, ఓటర్ల మధ్యలో ముద్రకు ప్రయత్నాలు. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఎవరికి వారు ఇటు ఇంతవరకు ఎన్నికల కోడ్ రాకముందే కూడా ఇటు తాయిలాలు ప్రదర్శిస్తున్నారు. ఒకరు కుక్కర్లు అంటూ, ఒకరు కుట్టు మిషన్లు అంటూ, మరొకరు డ్రైవింగ్ లైసెన్స్లు అంటూ ఎవరికి వాళ్ళు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. అయితే ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారో అనేది కూడా ఒక రకంగా సస్పెన్స్ గా మారింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఓటర్ల మధ్యలోకి ఏ నేత ఎంత బలంగా వెళ్తున్నారు అనేది కూడా ఒక రకంగా మనం చూడాలంటే సస్పెన్స్ గానే మారింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల జాబితా ఈ నెల 14 తర్వాత కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తొలి జాబితాలో ప్రధానంగా 39 మందితో ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కరిద్దరు మినహా ముఖ్య నేతలందరూ ఈ జాబితాలో ఉండనున్నారు. అలాగే ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్టయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇక మధ్యాహ్నం 5 రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ప్రధానంగా ఈ సమావేశంలో సిఈసి కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏ రాష్ట్రాలను చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు, వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మీరు ఏమంటారు? 5 రాష్ట్రాల గడువు మూసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతా ఉంది. ఓటర్ల జాబితా తదితర అన్నింటినీ కూడా 1-2 సార్లు ఎన్నికల సంఘం పరిశీలన చేస్తుంది. క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి ఆ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను, సమస్యాత్మక ప్రాంతాలను, సున్నితమైన ప్రాంతాలను వీటన్నిటిని గుర్తించడం వల్ల షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీ సన్నద్ధమైన మనం స్పష్టమవుతామని మధ్యాహ్నం 12 గంటలకు ఈ షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు రాజకీయ పార్టీలు సందర్భం చేసే ముమ్మరం చేసినట్టు చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ 4 కూడా కొన్ని పెద్ద రాష్ట్రాలు, మిజోరం చిన్న రాష్ట్రం. ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ అనేది ఒకేసారి జరుగుతుందా, లేదు అంటే గతంలో మాదిరిగా 3 దఫాలు 4 దఫాలు జరుగుతుందా అనేది కొంత సస్పెన్స్ గా ఉంది. ఈ మధ్యాహ్నానికి అది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకేసారి జరపాలి, తెలంగాణలో, రాజస్థాన్లో ఎన్నికలలో ఒకే రోజు జరపాలని ఈసీ నిర్ణయించిందని కొంత వార్తలు వెలువడ్డాయి. ఒకేసారి నిర్వహిస్తారా లేకపోతే విడివిడి జరుపుతారా అని చూడాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ కొంత మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో కొంత పోలింగ్ ప్రక్రియ కొంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అక్కడ దఫల వారీగా సుమారుగా 4-5 దఫాలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే భద్రతా బలగాల తరలింపు కానీ, ఈవీఎంల భద్రత, వీటన్నిటి విషయంలో ఎన్నికల సంఘం 1-2 సార్లు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సహకరించాలి. కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఛత్తీస్గఢ్ లో కొంత 4-5 దఫాలుగా జరిగే అవకాశం ఉన్నాయి. రాజస్థాన్, తెలంగాణలో మాత్రం ఒకేసారి జరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లో 2 దఫాలుగా జరిగే అవకాశాలు కనిపిస్తాయి. మిజోరంలో ఒకే రోజున జరిగే అవకాశం. అంటే ఈ పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది,
ఎలా జరుగుతుంది, సమయాన్ని పెంచుతారా అంటే కరోనా సమయంలో సాయంత్రం 4 వరకు కూడా ఇచ్చారు. మరి కరోనా అంత ప్రమాదకరంగా లేదు, కరోనా ప్రభావం కూడా అంత లేదు. కాబట్టి పోలింగ్ ను 4 గతంలో మాదిరిగా పూర్తి చేస్తా అన్న విషయం కూడా కొంత ఈసీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జాబితా, ఓటర్ల జాబితా, నియోజకవర్గాల వారిగా జాబితా, వీటన్నిటి విషయంలో ఈసీ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలు ఇప్పటికే నివృత్తి చేసింది. వారికి సంబంధించిన వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలను కూడా కొన్ని తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈసీ కొంత ఈ ప్రక్రియను తీసుకెళ్లి పోలింగ్ కు డేట్లు ప్రకటించిన గతంలో 5 రాష్ట్రాల్లో వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ కాయిదాల విషయంలో వల్ల మిగతా విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని ఆయా రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంగా డీజీపీలను సిఎస్లను ఆదేశించినటువంటి ఈసీ తాజాగా మరింత పకడ్బందీగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతమైతే మైక్రో అబ్జర్వేటర్ నియమించి క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుతో పాటు ఇక్కడ పాలక పక్షం ఏమైనా అధికారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీటన్నిటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటారా కృష్ణమూర్తి? తెలంగాణలో, రాజస్థాన్ లో ఒకే సమయంలో నిర్వహించే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో కానీ రాజస్థాన్ లో కానీ శాంతి భద్రత సమస్యలు ఎక్కువగా లేవు. ఛత్తీస్గఢ్ లో అయితే మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది. మావోయిస్టుల దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మావోయిస్టులు ఎప్పటికప్పుడు తమ ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, దాడులు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ లో కొంత 4-5 దఫాలుగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాకు ఒకే రోజు పోలింగ్ జరిపించి పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, నిన్న కూడా కాంగ్రెస్ అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది, ఇంతవరకు ఏమీ తేల్చలేదు. మరి ఎన్నికల కోడ్ కూడా ఇక అమల్లోకి రానున్న నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తున్నట్టే షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి అతి త్వరగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందంటారా, లేకపోతే మరింత జాప్యం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించింది. అయినప్పటికీ ప్రచారంలో అనుకున్నంత దూకుడుగా వెళ్ళట్లేదు. దానికి కారణాలు ఏమైనప్పటికీ అభ్యర్థులను వెన్నెలెత్తిన కేసీఆర్ వెంటనే ప్రచారాన్ని హోరెత్తిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల గుండెలు రైలు పరిగెత్తిస్తారని అంటున్నారు. కానీ అలా జరగట్లేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల ప్రకటన పైన స్థానికంగా ఉన్న నాయకుల అసంతృప్తి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారా? లేదు అంటే ఆ మధ్య జమిలీ ఎన్నికలు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు కొంత ఆలస్యం అవుతున్నాయి, లోక్సభ ఎన్నికలు కొంత ముందుకు వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు కొంత వెనక్కు వెళ్తాయి. ఇట్లా ఈ రకంగా అంటే డిసెంబర్ లో పూర్తి చేయాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి వరకు పూర్తయ్యే అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఈ మే వరకు పూర్తి కావాల్సిన లోక్సభ ఎన్నికలు మార్చిలో కొంత కుదిస్తారు అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. ప్రచారానికి ఆపమని చెప్పేసి కేసీఆర్ అభ్యర్థులకు చెప్పారు అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొంత అభ్యర్థుల విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా దుందుడుకుగా వెళ్లి అభ్యర్థులు ప్రకటించి చేతులు కాల్చుకోవడం కన్నా కొంత ఆలస్యం చేసి ఆశావాహులందరినీ ఒప్పించి ఆశావాహులతో మాట్లాడి వాళ్ళతో ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆ తర్వాత అభ్యర్థులు ప్రకటించాలని కొంత కాలంగా ప్రయత్నం చేస్తా ఉంది. ఏఐసిసి నుంచి వచ్చినటువంటి మాజీ తోటాకయ్య గారి మిగతా వాళ్ళు. అలాగే చూస్తున్నట్టయితే బీజేపీ కూడా ఫస్ట్ లిస్ట్ ని 14 తర్వాత ప్రకటించనుంది అని అంటున్నారు. దాదాపు 38 మంది వరకు ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీరేమంటారు?
అంటే ఒక రకంగా చూస్తున్నట్టయితే బీజేపీ కొంతమేర ఇప్పుడు నేతలు వరుస పర్యటనల నేపథ్యంలో కొంతమేర పుంజుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ తర్వాత ఫస్ట్ లిస్ట్ లో ఉండే నేతలు ప్రధానంగా ఏ నేతల్ని ఇటు బీజేపీ ప్రకటించనుంది, ఫస్ట్ లిస్ట్ తర్వాత ఇంకా కొంతమేర ఇటు రాష్ట్రంలో మెరుగుపడే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి అది ఈ రోజు పొద్దున వరకు ఉన్నటువంటి అభిప్రాయం అనుకుంటాను. ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తే దాదాపుగా అభ్యర్థులందరినీ ఒక 5-10 అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళందరినీ ఏకకాలంలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. షెడ్యూల్ లేట్ అవుతే అభ్యర్థుల జాబితాలు లేట్ చేయాలని చెప్పేసి పార్టీలు భావిస్తూ ఉంటారు. కాబట్టి షెడ్యూల్ రాబోతుంది. 12 మధ్యాహ్నం 1 గంటకల్లా మొత్తం షెడ్యూల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో బీజేపీ కూడా 37 మందిని కాకుండా పూర్తి స్థాయిలో దాదాపుగా 110 మంది అభ్యర్థులు ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా జరుగుతూ ఉన్నాను. ఇప్పటికే గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు అందరూ నియోజకవర్గాల వారిగా పోటీ చేయాలని చెప్పేసి అమిత్ షా ఆదేశించారు. అక్కడి నుంచి వాళ్ళు పోటీ సిద్ధమవుతున్నారు అని చెప్పేసి గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతూ ఉన్నారు. అయితే నియోజకవర్గం విషయంలో ఏ నేత ఏ నియోజకవర్గం అనే విషయంలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదో పనిలో అందరూ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ద్వారా వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించిన వాస్తవం. పార్టీ కూడా ఆ దిశలో చర్యలు తీసుకుంటా ఉన్నారు. గమనించవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సర్వపూరి అరవింద్, బాబురావు ఈ నలుగురు కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారు. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఉన్నట్టు గతంలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న, ప్రస్తుతం కూడా మన మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న, గతంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మురళీధర గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డికే అన్న ఉపాధ్యక్ష, జాతీయ ఉపాధ్యక్ష డికే అన్న, అందరూ అంటే సుమారుగా జాతీయ స్థాయి నాయకులు ఒకరు పోటీ చేయాలి, ఒకరు పోటీ చేయొద్దు అంటారు. తప్పకుండా అందరూ పోటీ చేయాలి, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, తమ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే మిగతా నియోజకవర్గ గెలుపు కోసం కొంత ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంటుంది అనేది పార్టీ గతంలో కొంత చూచాయగా వాళ్ళకు కొంత ఆదేశించింది. ఆ మేరకు వాళ్ళు మానసికంగా కూడా సన్నద్ధమయ్యారు. అంటే 37 మంది అనేది మనము ఫింగర్ టిప్ తో చెప్పేటువంటి పేర్లు ఇవ్వండి. 37 మంది 30 మంది అనేది ఓటు చేశారు. మరి మిగతా నియోజకవర్గాలు ఇంకెప్పుడు అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకేసారి సీనియర్లు, జూనియర్లు అన్ని పాత కొత్త అన్ని పేర్లను ప్రకటించాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించినప్పుడు రేపు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఆదిలాబాద్ లో జరిగేటువంటి సమావేశాలు పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లో జరిగేటువంటి ఒక సమ్మేళనం కూడా పాల్గొనబోతున్నారు. దీని వెంటనే ఎల్లుండి ఈ రోజు షెడ్యూల్ వస్తే రేపు అమిత్ షా వస్తారు. అమిత్ షా రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే అయితే ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ ప్రకటించనుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం 5 రాష్ట్రాలకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. అయితే ఒకేసారి ఉంటాయా లేకపోతే కొంతమేర గ్యాప్ ఇచ్చి 5 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహిస్తారా, అసలుకి ఎన్నికల షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మనం మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాల్టీ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.